బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇదంతా బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై నోటీసు వచ్చిందని, అసలు కోర్టు నోటీసుల వివరాలను నామినేషన్లో పేర్కొనాలి అనే నిబంధన ఎక్కడా లేదు అన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు ఇలా జరగలేదు అని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదుదారు కోర్టు నోటీసుల సమాచారాన్ని ఒకరోజు ముందే వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేశారు అని, కాంగ్రెస్ నేతలే ఈ సమాచారం ఇచ్చారు అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. జార్ఖండ్లో తప్పుల తడకగా ఉన్న ఎన్డీఏ మద్దతుదారుడి నామినేషన్ను స్వీకరించి ఇక్కడ మాత్రం ఇలా చేయడం దారుణమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ మీద కేసు లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఒక నోటీసు రావడం జరిగింది. నోటీసు విషయాల్ని మెన్షన్ చేయాలని కూడా నామినేషన్ పత్రంలో ఎక్కడ లేదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఉద్దేశపూరితంగా ఒక మహిళని కూడా చూడకుండా పరిపూర్ణ గాంధీయ వాదాన్ని అనుసరిస్తున్నటువంటి అతి తక్కువ మందిలో మీనాక్షి నటరాజన్ ఒకరు ఈ దేశంలో. అలాంటి విషయాలు కూడా పట్టించుకోకుండా ఒక మహిళని ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ తిరస్కరించినారో ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలపేటు. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలే. అకారణంగా మీనాక్షి నటరాజన్ గారిని నామినేషన్ తిరస్కరించినారు. జార్ఖండ్లో మాత్రం అన్ని తప్పులు తడుకున్నటువంటి నామినేషన్ మరొకసారి నామినేషన్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసిన విధానం చూస్తూ ఉంటే బీజేపీ ఏ రకమైనటువంటి వినాశకరమైన రాజకీయాలు చేస్తుందో ఒకసారి అర్థమవుతా ఉంది. వారిది కూడా చర్చకు వచ్చింది. కంప్లైనెంట్ ఉన్నారో ఆ వ్యక్తి ఒకరోజు ముందే అన్ని గ్రూపులకి ఆ నోటీసు పంపించడం జరిగింది. అది ఒకరోజు ముందే బహిర్గతమైంది. ఇంకా దాంట్లో సీక్రెట్స్ ఏమైనా ఇంకో ఇవ్వాల్సిన అవసరమో లేదు.